ప్రైజ్ లార్డ్ అందరికీ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్యం చదువుకుందాం. కీర్తనలు 34వ అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. సింహపు పిల్లలు అంటే మనందరికీ తెలిసిన విషయమే. అవి హంటింగ్ కోసం వెళ్ళినప్పుడు, వేరే యానిమల్స్ ని వేటాడినప్పుడు ఎలాంటిదైనా కూడా దాని నోట్లో వచ్చి పడేటట్లుగా అవి ఎంత ఎత్తుకి దూకగలుగుతాయి అన్నమాట. ఎంతో స్పీడ్ గా అవి వెళ్ళగలుగుతాయి. అయితే ఆహారం విషయంలో అలాంటివైనా ఆకలిగా ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఎలాంటి మేలు కూడా కొదువై ఉండదని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుందండి. మనం ఏ మేలు విషయంలో, మరి ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ ఫీజు విషయంలో కావచ్చు, లేదా మరి రేపైతే నా పరిస్థితి ఏంటి అనే పరిస్థితి కావచ్చు, లేదా హాస్పిటల్స్ కోసం అని వెళ్తున్నప్పుడు ఎలా ఇబ్బంది, నేను వీటిని జయిస్తానా లేదా అని, మరి ఎలాంటివైనా కూడా దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం ఏంటంటే, మనం సొంత శక్తితో నడిచి విఫలమవుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఎలాంటి మేలైనా కూడా ఆయన చేయుటకు శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్.